అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద క్యాసిల్ ఉండేది. కానీ ఆ క్యాసిల్ దయ్యాలు భూతాలు తిరగడానికి చాలా ఫేమస్. ఒకరోజు ఆ ఊరికి ఒక కొత్త అమ్మాయి వస్తుంది. ఈ ఊరిలో ఒక బంగ్లా ఉంది, ఆ బంగ్లాకి వెళ్తాను. అమ్మో, ఈ బంగ్లా చాలా భయంకరంగా ఉంది. సరేలే, ఎలాగో అలా వెళ్దాం. అమ్మో, ఎంత చీకటిగా ఉందో. ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. అమ్మో, ఎవరది? ఇక్కడ ఏవో ఉన్నాయే, చదువుదాం. ఆ దయ్యాన్ని కలుద్దాం. ఇదిగో చూడు, ఈ రహస్యాన్ని నేను ఎవ్వరికీ చెప్పను, మీరు కూడా ఎవ్వరికీ చెప్పకండి. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనం భయంగా ఉంటే ఏమీ కాదు, ఆ భయాన్ని దాటుకుంటేనే రహస్యాలు అంటే మనకి తెలుస్తాయి. ద గెయిన్ రియలైజేషన్. అనగనగా ఒక ఊరిలో పెద్ద క్యాసిల్ ఉండేది. కానీ ఆ క్యాసిల్ దాటుకొని వెళ్తే ఒక పెద్ద గెయింట్ ఉండేవాడని ఊరు వాళ్ళందరూ అనుకునేవాళ్ళు. ఆ క్యాసిల్ ముందు ప్రతిరోజు పిల్లలందరూ ఆడుకునేవాళ్ళు. ఒకరోజు ఇద్దరు పిల్లలు కాషన్ బోర్డ్ని చూస్తున్నా పట్టించుకోకుండా దాన్ని దాటి వెళ్తారు. దాన్ని దాటిన తర్వాత పెద్ద స్నో యొక్క ప్రపంచమే కనిపించింది. దాని తర్వాత వాళ్ళ ప్రపంచాన్ని ఆ స్నో ప్రపంచాన్ని పోల్చుకున్నారు. ఒక హోల్లో చిక్కుకున్న వాళ్ళిద్దరూ వాళ్ళ ఆత్మధైర్యంతో ఒక్కొక్కరిగా వెళ్తారు. అప్పుడే గెయింట్ ఎంట్రీ ఇస్తుంది. నేనెందుకు అలా చేశాను? ఆ పిల్లలు కూడా నాతో ఆడుకోవాలని వచ్చుంటారు కదా. ఇదిగోండి పిల్లలు, ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని ఇక్కడ అనుమతిస్తున్నాను.